సో హెర్నియాస్ చాలా మందికి డౌట్ అసలు ఎలా చేస్తారు హెర్నియా అంటే? కడుపు కోత పెట్టకుండా లోపల ఎట్లా చేస్తారు సార్? చిన్న ఇన్‌స్ట్రుమెంట్‌ల హెర్నియాని ఎట్లా తీస్తారు సార్? చిన్న మెష్ మన ఏమంటారు చిన్న ఓపెనింగ్‌లనే అంత పెద్ద మెష్ ఏయనీకి ఎట్లా వీలైతది? ఓపెన్ దానిలో అయితేనేమో పెద్ద కోత పెట్టి పెద్ద మెష్ ఏయనీకొస్తది. మీరు ఆ చిన్న కోతల చిన్న మెష్ ఏస్తారా? మళ్ళీ మళ్ళీ వస్తదా? అని చాలా రకాల డౌట్లున్నాయి. సో ఇవాళ జస్ట్ ఒక క్లారిఫై చేస్తాను. ఏంది అంటే హలో అండి. నేను మీ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, కూకట్పల్లి, హైదరాబాద్. నాతో పాటు డాక్టర్ నవీన్ కుమార్ రెడ్డి సార్ ఉన్నారు. సార్ బేడియాట్రిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. సో సేమ్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, నా కొలీగ్. ఒకప్పుడు హెర్నియాలంటే పెద్ద కోత పెట్టేవాళ్ళం. ఎందుకంటే మెష్ చేయాలి. మెష్ ఎందుకేస్తాం? గట్టిగా మజిల్స్‌ని క్లోజ్ చేస్తే మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశాలుంటాయి. సో మజిల్‌కి స్ట్రెంత్ ఇవ్వాలి. స్ట్రెంత్ ఎట్లా దొరుకుతది అంటే బయట నుంచి మనం ఒక మెష్ లాంటిది ఇస్తాం. ఇది సింపుల్‌గా చెప్పాలంటే ఒక దోమతెర లాంటిదే. ఒక మెష్ మస్కిటో నెట్ అంటాం కదా! సేమ్ అట్లనే ఉంటుంది. దాన్ని పాలీప్రొపైలిన్ మెష్ అని అంటుంటాం. సో ఈ బయట ఏసే మెష్‌లు, లోపల ఏసే మెష్‌లు ఎంటైర్‌లీ డిఫరెంట్‌గా ఉంటాయి. ఎందుకంటే బయట ఏసే మెష్‌లు కొంచెం హార్డ్‌గా ఉంటుంది అండ్ అతుక్కునే గుణం ఉంటుంది. లోపల ఏసే మెష్ ఒక సైడు అబ్డోమెన్‌కి అతుక్కుంటుంది. రెండో సైడు పేగులు గాని ఇవి అతుక్కోకుండా ఉంటాయి. దాన్ని డ్యూయల్ మెష్ అంటుంటాం. అయితే ఇక్కడ చాలామందికి ఏంది అంటే ఇప్పుడు అంబ్లికస్ దగ్గర ఒక హెర్నియా ఉందనుకోండి. అంబ్లికస్ దగ్గర హెర్నియా గనక మనం ఒక 15x15 మెష్ చేయాలంటాం. ఎందుకంటే సైజులుంటాయి. 15x15, 20x15, 20x20 అట్లా సైజులుంటాయి. సో మామూలుగా రెగ్యులర్ ఏసే సైజ్ ఏందంటే 15x15, 15x20 మెష్ చేస్తాం. మరీ పెద్ద డిఫెక్ట్ ఉంది అంటే ఈవెన్ 30x30 కూడా దొరుకుతుంటాయి. సో మనం ఎంత పెద్ద మెష్ చేయాలంటే అంత పెద్ద కోత పెట్టాలి ఓపెన్ సర్జరీలో. ఎందుకంటే ఇప్పుడు మనకు హెర్నియా వచ్చింది ఒక 3 సెంటీమీటర్ ఉందనుకోండి. 3 సెంటీమీటర్‌కి మనం ఏం చేయాలి? ఓన్లీ 3 సెంటీమీటర్ వరకు మాత్రమే మెష్ చేయకూడదు. దాని నుంచి ఒక 5-6 సెంటీమీటర్లు దూరంగా కూడా కవర్ చేయాలి. ఎందుకంటే ఫ్యూచర్‌లో రాకుండా ఉండడానికి, పటుత్వం ఉండడానికి. ఎందుకంటే అక్కడ మజిల్ వీక్ ఉంది కాబట్టి ఫ్యూచర్‌లో ఇంకా వీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం ఏం చేస్తాం 3కి ఒక 5 యాడ్ చేస్తే ఇంచుమించు 8 సెంటీమీటర్ అంటే సో 15x15 ఏస్తే చుట్టూ వచ్చేస్తదన్న ఐడియాతో చేస్తుంటా. సో 15x15 మెష్ చేయాలంటే నేను 15 సెంటీమీటర్లు కోత పెట్టాలి ఓపెన్‌లో. అదే ఒకవేళ లాప్రోస్కోపిక్‌లో అయితే గనక నేనేసేది ఓన్లీ సన్నటి ట్యూబులు లాంటివన్నట్టు. ఇవి చూసారు గదా! ఇది 10 ట్రోకార్ అంటారు. ఇది జస్ట్ ఒక 10 ఉంటది. అంటే 1 సెంటీమీటర్ ఉంటది అంతే. ఈ 1 సెంటీమీటర్‌లో ఇది చూస్తే షార్ప్ డైమండ్ ట్రిప్ ఉంది. ఈ డైమండ్ టిప్ తోటి మనము కడుపులోకి లోపలికి ఎంటర్ అయితాం. లోపలికి ఎంటర్ అయిపోయి ఈ పోర్ట్‌ని పెట్టేసేస్తాం అన్నట్టు. ఈ సింపుల్ ఈ పోర్ట్ నుంచే మెష్‌ని ఏయగలుగుతాం. ఎలా ఏయగలుగుతాము అంటే ఈ పోర్ట్ నుంచి 30x30 మెష్ కూడా ఏయగలుగుతాం. మనం ఎంత పెద్ద మెష్ కావాలన్నా గానీ ఈ చిన్న పోర్ట్ నుంచే పంపగలుగుతాం. ఎందుకంటే అది రోల్ చేస్తాం. సాఫ్ట్ మెష్ అంటాం అది. సో రోల్ చేసేసి ఈ మెష్ లోపల నుంచి మన ఈ పోర్ట్ నుంచి లోపలికి దొబ్బేస్తాం అన్నట్టు. దొబ్బేసిన తర్వాత లోపల ఎళ్ళిన తర్వాత అది మంచిగా విడుచుకుంటదన్నట్టు. విడుచుకున్న తర్వాత దాన్ని ఎక్కడైతే డిఫెక్ట్ ఉందో ఆ డిఫెక్ట్‌ని ప్రైమరీ అంటే సూచర్ ఏసేసి అక్కడ మనము మెష్ పెడుతుంటాం. మరి బయట అయితేనేమో మనం మెష్ పెట్టి సూచర్ వేయడానికి ఉంటది అవకాశం. ఎందుకంటే మనకు కనిపిస్తుంటది కాబట్టి. మరి లాప్రోస్కోపిక్‌లో సూచర్ వేయాలంటే చాలా టైం పడతది. ప్రతిదానికి సూచర్ వేసుకుంటా పోతే ఉదయం నుంచి సాయంత్రం సూచర్ వేయనీకినే అయితది. దానికి మనోళ్ళు ఏం చేసిండ్రంటే ఇంతకుముందు చూసుకుంటే గనక స్టెయిన్‌లెస్ పిన్స్ ఉండేవి. టాకర్స్ అంటాం. ఆ టాకర్స్ చేయడం బట్టి తర్వాత ఏమైందంటే అది పెయిన్‌ఫుల్ ఉండడము, ఆ తర్వాత అబ్జార్బ్ కాకపోవడం ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు కొత్తగా మనం వాడుతున్న స్టేప్లర్ పిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాకర్స్ అబ్జార్బబుల్ టాకర్స్ అంటారు. అబ్జార్బబుల్ టాకర్స్ ఏం చేస్తామంటే ఆ మెషిన్ పెట్టిన తర్వాత జస్ట్ గోడకి టాకర్స్ కొట్టేసేస్తాం. ఒక 10-15 టాకర్స్ సైజుని బట్టి. ఆ టాకర్స్ కొన్ని రోజుల తర్వాత అవి అబ్జార్బ్ అయిపోతే అంతలోపల ఆ మెష్ కూడా గట్టిగా అయిపోతది. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏందంటే నేను ఒకవేళ 20x20 మెష్ చేయాలనుకున్నాను. ఓపెన్ సర్జరీ అనుకున్నాను. అప్పుడు నేను 20 సెంటీమీటర్లు ఓపెన్ చేయాలి. ఎందుకంటే మెష్ పెట్టాలంటే. బట్ అదే లాప్రోస్కోపిక్‌లో ఈ జస్ట్ 10 దానిలోనే నేను 15x15 పంపగలుగుతాను. 30x30 పంపగలుగుతాను. సో ఒకటే పోర్ట్ ద్వారా నేను మొత్తం సర్జరీ మొత్తాన్ని కంప్లీట్ చేయగలుగుతాము. అంతేకాకుండా ఈ పోర్ట్ తీసిన తర్వాత ఎటువంటి కోతలు, కుట్లు ఉండవు. దీనికి ఒక సూచర్ ఏసుకుంటే సరిపోతుంది. ఇమ్మీడియేట్‌గా డిశ్చార్జ్ కూడా చేసుకోవడం అవుతుంది. 12-24 గంటలు పేషెంట్ యొక్క కండిషన్‌ని బట్టి. యంగ్ ఏజ్ బాగున్నాడు పేషెంట్, మంచిగా తినగలుగుతున్నాడు. నెక్స్ట్ 6-8 అవర్స్‌లో అంటే గనక పేషెంట్ కూడా డిశ్చార్జ్ అవ్వడం జరుగుతుంది. సో అదే కోత ఆపరేషన్‌లు అనుకోండి, నేను కోత పెట్టింది హీల్ అవ్వాలంటే 1 మంత్ పడుతుంది. మళ్ళీ రెస్ట్ తీసుకోవాలి. అది డ్రైన్ కావడానికి 2 పైపులు పెట్టాల్సి వస్తుంది. కుట్లు తీయాల్సి వస్తుంది. డైలీ డ్రెస్సింగ్స్, మళ్ళీ వెయిట్ లిఫ్ట్ చేయకూడదు. ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉంటాయి. బట్ అదే లాప్రోస్కోపిక్‌లో చూస్తే గనక జస్ట్ నేనేం చేస్తానంటే ఈ లైట్ సోర్స్ అంటాం దీన్ని. 30° స్కోప్ అంటాం కదా! ఇది 30° స్కోప్, ఇది లైట్ హెడ్ అంటాం అన్నట్టు. మెయిన్ యూనిట్ అన్నట్టు. సో ఈ 10 ట్రోకార్ ఏదైతే ఉందో మనం బాడీలో పెడతాం కాబట్టి మనం చూడడానికి లోపలికి మనం ఈ రకంగా ఈ ట్రోకార్ నుంచి ఎంటర్ అయితాం. ఇప్పుడు చూస్తే గనక ఇది హై ఎండ్ క్వాలిటీ 4K మానిటర్ అన్నట్టు. ఇది కాస్ట్లీ మానిటర్. ఇందులో ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి నా రేఖలు కూడా కనిపిస్తున్నాయి. అంటే అంత క్లారిటీగా ఉంటది. సో మనం లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత కడుపు మొత్తాన్ని లోపలున్న పేగుల నుంచి గాల్ బ్లాడర్ నుంచి ప్రతిదీ చూడడానికి వీలవుతుంది. డిఫెక్ట్ ఎంత ఉంది, ఎంత సైజ్ ఉంది, ఆ డిఫెక్ట్‌లో ఏమన్నా పేగులు ఏమన్నా ఇరుక్కున్నాయా, లేకపోతే ఇంతకుముందు చేసిన సర్జరీ వల్ల కావచ్చు, దేనివల్ల గానీ పేగులు అతుక్కున్నాయా? ఎందుకంటే పేగులు అతుక్కునే గుణం ఎక్కువ ఉంటది.
సో అట్లా ఏమైనా అతుక్కున్నాయా ఇవన్నీ మనం చూసుకొని, ఒకవేళ అతుకులు ఉంటే అతుకులను పక్కకు తీసేసుకొని దానిలో మెష్ చేయడానికి వీలవుతుంది. సో ఇది లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే. సో ఓపెన్‌కి, ల్యాప్‌కి చాలా జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటది. ఎందుకంటే ఓపెన్ కంప్లీట్ పెద్ద కోత కాబట్టి రికవరీ పీరియడ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. బట్